అండ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు లోటస్ ఫ్లవర్ మేకింగ్ అయితే చూద్దామండి. పార్ట్ 2. దానికోసం అయితే నేను పెటల్ మేకింగ్ చూపించాను కదా, ఇలా 10 అయితే మేక్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, నేనైతే 10 మేక్ చేశానండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను ఊరికే ఇలా మేక్ చేసిన వాటిని ఇలా డెకరేట్ చేసి పెట్టాను. మనం బర్త్డే పార్టీ అలా ఎప్పుడైనా సరే అయ్యేటప్పుడు, పూజలు అలా ఏమైనా అయ్యేటప్పుడు అంటే మనం కొంచెం డెకరేట్ చేసుకుంటుంటాం కదా. ఇవి ఊరికే ఎల్లో బీడ్స్ వేసాను, ఇవి ఇట్లా పెట్టాను అనమాట. దీనికోసం ఏంటంటే ఇలా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్లవర్ మేక్ చేసుకోకుండా ఇలా పెటల్స్ అలా ఉంచుకొని మనం అప్పుడప్పుడు మనకు అవసరమైనట్లుగా కూడా మేక్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడైతే లోటస్ ఫ్లవర్కి మిడిల్ పార్ట్ కోసం అయితే మనం చూసారు కదా ఈ ఎల్లో బీడ్స్, అలానే డార్క్ గ్రీన్ అయితే తీసుకుందాం. మనం ఇక్కడ పెటల్స్లో ఏంటంటే లైట్ గ్రీన్ యూజ్ చేసాం కదా, వేరియేషన్ తెలియడం కోసం అయితే డార్క్ గ్రీన్ అయితే యూజ్ చేద్దామండి. ఓకే, ఈ రెండింటి కాంబినేషన్తో ఇప్పుడు మనం ఫ్లవర్ మిడిల్ పార్ట్ని అయితే మేక్ చేసుకుందాం. చాలా సింపుల్, ఈజీ అండి. ఇప్పుడు ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ మనకి ఎంత అవసరమైతే అంత దారం అయితే తీసుకోవాలి. దానికి ఫస్ట్ ఏంటంటే 5 బీడ్స్ అయితే తీసుకుందాం. చూసారు కదా, ఇలా 5 బీడ్స్ని అయితే తీసుకోవాలి. 5 బీడ్స్ తీసుకొని దీన్ని సర్కిల్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ బీడ్కి అయితే దారాన్ని తీసుకొని రావాలి. ఓకే, ఆల్రెడీ ఇదంతా మీకు తెలిసిన ప్రాసెసే, ఎందుకంటే ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, అంటే సబ్స్క్రైబ్ అని కాదు, నార్మల్గా చూస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. బీడ్ వర్క్ అంతా ఒకేలా ఉంటుంది అనమాట. ఇలా 5 బీడ్స్ ఉన్నాయి కదా చూడండి. ఇలా ఈ 5 బీడ్కి ఈ బీడ్ని బేస్ చేసుకుంటూ 6 బీడ్స్ అయితే రావాలి. ఓకే, దానికోసం మనం ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ 1 బీడ్ అయితే ఉంది కాబట్టి 5 బీడ్స్ అయితే వేసుకోవాలి ఫస్ట్. ఓకే, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇలా 5 బీడ్స్కి అయితే ఒక్కొక్క బీడ్కి 6 మనం వచ్చేటట్లు వేసుకోవాలి. ఫస్ట్ అయితే 5 బీడ్స్ అయితే వేసుకుంటాం, చూసారు కదా ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే టైట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూసారు కదా, ఇలా సెకండ్ రౌండ్ అయితే చేస్తే టైట్ అయితే అవుద్ది. ఇట్లా టైట్. నెక్స్ట్ ఈ బీడ్ వరకు అయితే రావాలండి. ఈ బీడ్ వరకు వచ్చి ఇప్పుడు సెకండ్ బీడ్కి అయితే వేసుకోవాలి. మనం సెకండ్ బీడ్కి వేసేటప్పుడు ఏంటంటే ఈ బీడ్ 2 ఉన్నాయి కదా చూడండి, ఈ 2 బీడ్స్ని మనం బేస్ చేసుకోవాలి. 4 బీడ్స్ వేసుకుంటే 6 అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ 2 బీడ్స్ ఉన్నాయి కదా. 2 బీడ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం 4 వేస్తే సరిపోద్ది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకే, నేను ఏంటంటే ఇప్పుడు 4 mm బీడ్స్తో అయితే మేక్ చేస్తున్నాను కదా, మీరైతే 6 mm బీడ్స్తో కూడా మేక్ చేయొచ్చండి. 6 mm బీడ్స్ అయితే కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, దీనికంటే చిన్న బీడ్స్తో అంటే 2, 3 అవి కూడా ఉంటాయి కదా, వాటితో మేక్ చేస్తే ఇంకొంచెం స్మాల్ ఫ్లవర్ అయితే వస్తుందండి. చూడండి 3 బీడ్స్ అయితే ఎక్కించాను, 4. ఓకే, దాన్ని వచ్చేసి మనం ఇలా చూసారు కదా ఇలా చేసుకోవాలి. చూసారా, ఇలా దారాన్ని తీసుకొని వచ్చి అయితే 4 బీడ్స్ అయితే తీసుకున్నాం. 4 బీడ్స్ని ఈ బీడ్ వరకు అయితే తీసుకొని రావాలండి. ఈ బీడ్స్ వరకు అయితే నేను చాలా వరకు వీడియోస్లో చెప్తున్నాను, చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ఓకే, దీని అంటే ఒక ఫ్లవర్లా మేక్ అవుద్ది ఇప్పుడు. ఓకేనా, ఇలా అనమాట. దీన్ని 2 కూడా కంప్లీట్ చేసుకుందాం. 4 అయితే కంప్లీట్ అయ్యాయి కదండి. చూడండి, లాస్ట్ వచ్చేటప్పటికి మనం 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా, మనం రౌండ్లో సర్కిల్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక బీడ్ ఎక్కువ వేసుకుంటాం, తర్వాత ఒకటంటే 4 వేసుకున్నాం కదా. ఫస్ట్ 5, తర్వాత 4, లాస్ట్ వచ్చేటప్పటికి 3 బీడ్స్తో అయితే ఇది ఎండ్ అవుద్ది. అంటే ఇంతవరకు అయితే అయ్యిందండి. ఫస్ట్ 5 బీడ్స్తో ఒక సర్కిల్, దాని తర్వాత వచ్చేసి మనం దీన్ని ఒక ఫ్లవర్లా మేక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ 3 బీడ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క రౌండ్లో ఈ 3 బీడ్స్ మనకి బేస్ బీడ్స్ అవుతాయి అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ మేక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ 3 బీడ్స్ వచ్చేటప్పుడు మిడిల్ బీడ్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఈ 3 బీడ్స్ ఉండేటప్పుడు ఈ మిడిల్ బీడ్ దగ్గరికి అయితే ఫస్ట్ దారాన్ని తీసుకొని రండి. అంటే సైడ్ బీడ్ నుంచి కూడా వేసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నేను చెప్తున్నాను. ఇదిగోండి, ఈ మిడిల్ బీడ్ వరకు వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మనం 4 బీడ్స్ అయితే తీసుకోవాలి. అంటే 5 మిడిల్ బీడ్ ఉంది కదా, మిడిల్ బీడ్ వచ్చేటప్పటికి 5 బీడ్స్, అలానే ఈ కార్నర్ ఉంది కదండి సైడ్ బీడ్స్ వచ్చేటప్పటికి 6 బీడ్స్ వచ్చేటట్లుగా మనం సర్కిల్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే ఆల్రెడీ మనకి స్ట్రాబెరీ మేకింగ్, యాపిల్ మేకింగ్లో అయితే ఉందండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి.
యాపిల్ ఎలా మేక్ చేసుకోవాలి, స్ట్రాబెరీ ఎలా మేక్ చేసుకోవాలని చూసారు కదా. ఈ మిడిల్ బీడ్ని బేస్ చేసుకొని 5 వచ్చేటట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్లో మనకి ఈ రౌండ్లో ఉండే చూసారు కదా, ఈ సర్కిల్లో ఉండే ఈ సైడ్ బీడు, ఈ సర్కిల్లో ఉండే ఈ సైడ్ బీడ్, ఈ రెండింటిని కలిపి దీన్ని కూడా బేస్ చేయాలి. ఈ 3 బీడ్స్ని బేస్ చేసుకుంటూ వేయాలండి. అంటే ఒకటి మిడిల్ బీడ్ వచ్చేటప్పుడు ఏంటంటే 5 బీడ్స్, సైడ్ బీడ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి 6 బీడ్స్, అలా 5 6 5 6గా ఈ లైన్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా చూసారు కదా 5 బీడ్స్, ఇక్కడ 6 బీడ్స్ వచ్చాయి. మళ్ళీ మనం ఇక్కడ మిడిల్ బీడ్ కలుకోవాలి కదండి, అప్పుడు మళ్ళీ 5 బీడ్సే వస్తాయి. మనం టైట్ చేసుకొని దారాన్ని అయితే ఇంతవరకు తీసుకొని రావాలి. చూడండి, మనం ఈ బీడ్ వరకు తీసుకొని వచ్చాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం 3 బీడ్స్ అయితే వేసుకుంటాం. మనకి 3 బీడ్స్ వేసుకునేటప్పటికైతే మనకి చూడండి ఇలా చూసారు కదా, ఇలా అర్థమవుతుందా, 5 6 అంటే ఈ కార్నర్ ఈ 2 బీడ్స్ని కలిపి ఒకేసారి తీసుకుంటాం. అప్పుడు ఏంటంటే 6 వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బీడ్ని తీసుకుంటాం కదా, 3 వస్తాయి అన్నమాట. ఇలా మొత్తం 6 5 6 5 ఇలా మొత్తం ఈ లైన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, నేను లాస్ట్ వరకు మేక్ చేసి అయితే మీకు చూపిస్తానండి. ఓకేనా, చూడండి మనకైతే ఇప్పుడు ఈ రౌండ్ మొత్తం ఈ లైన్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది కదండి. లాస్ట్ చూసారు కదా, మనకి ఏంటంటే ఆల్రెడీ 4 బీడ్స్ అయితే ఉన్నాయి. 4 బీడ్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే 2 బీడ్స్ వేసుకుంటే సరిపోద్దండి. అంటే కార్నర్ బీడ్ కదా, దానికోసం. ఓకే, దీంతో ఈ లైన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఓకే, చూసారు కదండి, దీన్ని మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు అయితే ఇలా మేక్ అయింది కదా. దీనిపైన మనం ఎల్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి నెక్స్ట్ లైన్ వేసుకోవడానికి ఏంటంటే ఇలా 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి బేస్ బీడ్స్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే మనం ఒకే సర్కిల్లో ఉండే ఒక బీడ్ని అయితే తీసుకోకూడదు. చూసారు కదా, అర్థమవుతుందా, ఒకే సర్కిల్లో ఉండే ఒక బీడ్ని అంటే 2 బీడ్స్ మిగిలే కదా, ఈ 2 బీడ్స్ని అయితే తీసుకోకూడదండి. ఒక సర్కిల్లో ఒక బీడు అంటే 6 బీడ్స్ ఉన్నాయి కదా, 6 బీడ్స్ నుంచి ఒక బీడ్ని, అలానే గ్రీన్ బీడ్స్ నుంచి అయితే ఒక బీడ్ని తీసుకోవాలి. టోటల్ అయితే మనకి 5 రావాలి. దానికోసం మనం ఇప్పుడు ఏంటంటే 3 బీడ్స్ అయితే వేసుకుంటున్నాం. పైన స్టార్టింగ్ 3 బీడ్స్ వస్తాయి, తర్వాత 2 బీడ్స్ వస్తాయి. చూడండి, అర్థమవుతుందా, ఇలా 6 బీడ్స్ నుంచి 5 బీడ్స్ నుంచి ఒకటి తీసుకోవాలి. మనం ఏంటంటే 5 బీడ్స్ కావాలి కాబట్టి 3 బీడ్స్ అయితే వేసుకున్నాం. 5 అయితే కంప్లీట్ అయ్యింది కదా. ఇలా మనం టైట్ చేసుకొని నెక్స్ట్ ఈ బీడ్ నుంచి మళ్ళీ 2 బీడ్స్ అయితే తీసుకోవాలండి ఎల్లో. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 బీడ్స్ వేసాం, అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే మనకి బేస్ బీడ్స్ 2 ఉంటాయి ఆల్రెడీ. మనం ఇప్పుడు వేసిన ఎల్లో బీడ్ కూడా ఒకటి యాడ్ అవుద్ది కాబట్టి చూడండి, ఇలా చూసారు కదా, ఈ 6లో ఉండే ఒకటి, ఈ 5లో ఉండే ఒకటి, ఇలా ఈ 2 అర్థమవుతుందా, ఇలా. ఓకే, ఓకే, ఇలా మొత్తాన్ని మనం అల్లుకోవాలన్నమాట. ఈ లైన్ మొత్తాన్ని ఇంకా ఈ లైన్ 2 లైన్స్తో అయితే కంప్లీట్ అవుద్దండి. ఇప్పుడు మనం వేస్తున్న లైన్ కాకుండా ఇంకో లైన్ అయితే వేసామంటే మనకి ఇదైతే కంప్లీట్ అవుద్ది. దీనికి మనం అప్పుడు పెటల్స్ని జాయింట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఓకే, ఇలా ఇప్పుడు ఏంటంటే మనం ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా పక్కన, ఈ 5లో ఉండే 1 బీడు, అలానే ఈ 6 బీడ్స్ ఉన్నాయి కదా, 6 బీడ్స్లో ఉండే 1 బీడు, ఎట్లా ఎల్లో బీడ్స్ అయితే మనం 2 వేస్తే సరిపోద్ది. మనం ఇంకా లాస్ట్ వచ్చేంత వరకు 2 బీడ్స్ని తీసుకోవాలండి ఎల్లో బీడ్స్. లాస్ట్ వచ్చేటప్పుడు మనం 1 బీడ్ని అయితే కలుపుకుంటే మనకి లైను అంటే ఆ సర్కిల్ అయితే కంప్లీట్ అవుద్ది. చూసారు కదా, ఇలా నేను మొత్తం వేసి చూపిస్తాను, లేకపోతే వీడియో అయితే లెంత్ అవుద్ది కదా. ఓకేనా, చూడండి, మనం ఇలా అల్లుతుండేటప్పుడు మనకి ఏంటంటే దగ్గరగా అవుద్ది అనమాట. ఇదేంటంటే బీడ్స్ మిగిలిపోయినట్లుగా అనిపిస్తుంది, కానీ అలా ఏం కాదు. మీరు అలా అనిపించినా సరే నార్మల్గానే 2 బీడ్స్ని బేస్ చేసుకుంటూ 5 బీడ్స్ వచ్చేటట్లుగా వేయాలి. ఓకే, మధ్యలో ఏం తప్పైంది అలా ఏం అనుకోని అవసరం లేదండి. ఓకే, చూడండి, ఇంక కొంచెం చూసారా, ఇది బాగా రాలేనట్లు అనిపిస్తుంది కదా, అలా ఏం కాదు, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఇలా మనకు ఆల్రెడీ ఇంకా లాస్ట్కి వచ్చింది. 2 బీడ్స్ అయితే వేసుకున్నాను. చూడండి, ఇది ఏంటంటే మనకి మేక్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడద్దు కానండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా,
మనం ఫాస్ట్గా ఏం చేసుకొని అవసరం లేదు కదా. మనకి ఎప్పుడైతే టైం దొరుకుద్ది అనుకునేటప్పుడు మనం ఇలా ఏమైనా వర్క్ అలా చేసుకుంటే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదా, దానికోసం కూడా. ఓకే, లాస్ట్ వచ్చేసి 1 బీడ్ అయితే వేసుకోవాలి ఇలా ఫినిషింగ్. ఓకే, మధ్యలో అయితే ముడిపడింది, దానివల్ల ఇది. ఓకే చూడండి ఇలా లాస్ట్ ఇంకొక లైన్ అయితే వేస్తే సరిపోద్దండి. మనం ఏంటంటే అల్లుకునేటప్పుడు మాత్రం టైట్గా అల్లుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా. చూడండి ఇప్పుడు కూడా మనకి ఇలా ఉన్నాయి కదా. మనం ఈ ఒక సర్కిల్ నుంచి ఒక బీడు, ఈ ఒక సర్కిల్ నుంచి ఒక బీడు, 2 బీడ్స్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఎలానో అలానే, కాకపోతే ఏంటంటే ఫస్ట్ లైన్ వచ్చేసి మనకు అప్పుడు 5 బీడ్స్ ఒకసారి, 2 బీడ్స్ ఒకసారి ఉంది కదా. బేస్ బీడ్స్ కూడా మనకి 2 ఉండేవి, అప్పుడు మనం అలా ఒక్కొక్క సర్కిల్ తీసుకున్నాం. ఇప్పుడైతే బేస్ బీడ్ 1 ఉంటుందండి. మనం నెక్స్ట్ లైన్ అల్లుకోవటానికి అయితే ఇక్కడ 1 బీడ్ మాత్రమే ఉంటుంది. ఆ 1 బీడ్ ఉండేటప్పుడు కూడా మనం ఒక సర్కిల్ నుంచి ఒక బీడు, ఇంకొక సర్కిల్ నుంచి 2 సర్కిల్స్ని ఒకేసారి కలిపి మనం అల్లుకోవాలన్నమాట. చూడండి మనం 3 బీడ్స్ అయితే వేసుకుంటున్నాం. ఆల్రెడీ కింద 2 బీడ్స్ని తీసుకోవాలని చెప్పాను కదా. చూసారు కదా మనకి ఇలా స్టార్ట్ అయింది ఇక్కడ దారం 1 2 ఇక్కడ. ఓకే ఇలా చూసారు కదా 5 బీడ్స్ వేసుకున్నాం. అంటే మనకి ఇప్పుడు 5 బీడ్స్ అయ్యాయి అన్నమాట. 5 బీడ్స్ వేసుకోవడం కాదు, ఆల్రెడీ 2 మనం వేసిన 3. ఓకే ఇప్పుడు చూడండి మనం ఇది ఉంది కదా, దారాన్ని మనం ఇంతవరకు తీసుకొని రావాలి. అంటే మనం ఇప్పుడు అల్లిన లైన్ని బేస్ చేసుకుంటూ మనకి కింద ఉండే 2 బీడ్స్ని తీసుకోవాలి. అప్పుడు వచ్చేసి మనకి 3 బీడ్స్ వేసాం కదా ఫస్ట్, ఇప్పుడు వచ్చి 2 బీడ్స్ అయితే సరిపోతాయి. ఆల్రెడీ 3 ఉన్నాయి కాబట్టి. ఓకే కొంచెం బీడ్స్ చిన్నగా ఉండటం వలన కొంచెం బాగా కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను బీడ్స్ చూసుకునేటప్పుడు ఏమైందంటే కలర్స్ అన్నీ 4mm బీడ్స్లోనే ఉన్నాయి, 6mm క్రిస్టల్ బీడ్స్లో అయితే లేవు అనుకున్నాను. కానీ నేను స్టార్ట్ చేసిన తర్వాత పెటల్స్ మేక్ అయ్యాయి కదా, మొత్తం 10 కూడా వేసానండి. ఆ తర్వాత అయితే చూసుకుంటే అన్ని కలర్స్ 6mmలో కూడా ఉన్నాయి. కాకపోతే ఆ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది కదా, అందుకని ఇంకా అలానే ఈ బీడ్స్తోనే చూపిస్తున్నాను. ఈ ఎల్లో బీడ్స్ కూడా ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ బీడ్స్ మాత్రమే ఉన్నాయండి. ఎందుకంటే అసలు నా దగ్గర బీడ్సే లేవు ఎల్లో కలర్ అయితే. ఇలా యూజ్ అవుద్దని అసలు అనుకోలేదు నేను. ఓకే చూస్తున్నారు కదా, ఇప్పుడు 2 బీడ్స్ ఇక్కడ ఒకటైతే ఉంది కదా, 2 బీడ్స్ మనకి వేసుకుంటే ఇక్కడైతే కంప్లీట్ అవుద్దండి ఈ లైన్ కూడా. ఓకే చూడండి మనకి ఇంతవరకు అయితే అయ్యింది, లాస్ట్ వరకు. ఈ లాస్ట్లో కూడా ఈ 2 బీడ్స్ అలానే మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదండి. చూడండి మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన బీడు ఇటువైపు ఒక బీడు అయితే వేసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్ అవుద్దండి ఈ లైన్ వరకు. చూసారు కదా, ఈ ప్రాసెస్ అయితే సేమ్ మనకి యాపిల్ స్ట్రాబెరీ మేకింగ్లో అయితే ఉందండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఓకే, అలా కాదు అనుకుంటే ఒకసారి అక్కడ చెక్ లాస్ట్లో అనమాట. ఈ స్టార్టింగ్ కొంచెం వేరే ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఫినిషింగ్ వచ్చేసి సేమ్ ఉంటుందండి. ఎక్కడైనా బీడ్ వర్క్ ఏంటంటే ఇంచుమించు ఒకేలా ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం ఒక దగ్గర ఒక బీడ్ వేయాలి అంటే 4 బీడ్స్ 6 బీడ్స్ 7 బీడ్స్ అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజెస్ వల్ల మనకి షేప్ కూడా వస్తాయి. ఓకే చూసారు కదా, లాస్ట్ కూడా మనకి 5 బీడ్స్ అయితే వచ్చాయి. ఓకే మనకైతే ఇది ఇంతవరకు మిడిల్ పార్ట్. ఇక్కడ కొంచెం జస్ట్ మనం గ్రీన్ బీడ్స్ని యాడ్ చేస్తే సరిపోద్దండి. ఓకే నేనేమనుకున్నానంటే ఇదే మొత్తం పార్ట్ 1 పార్ట్ 2లోనే అయిపోద్ది అనుకున్నాను, కానీ అలా అయితే లేదు. ఆల్రెడీ ఇప్పటికే 13 మినిట్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇంకొంచెం అయితే చాలా లెంతీ అవుద్ది కాబట్టి మనం ఇంతవరకు చూడండి. ఇక్కడ ఫైనల్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 5 గ్రీన్ కాదండి, ఈ ఎల్లో బీడ్స్ 5 వస్తాయి. మీకు బాగా కనిపిస్తుంది కదా. ఏదైనా ఒక బీడ్ నుంచి అయితే దారం తీసుకోవాలి. ఏదైనా ఒక బీడ్ నుంచి దారం ఉంది కదా, దానికి ఒక్క గ్రీన్ బీడ్ దాని ఆపోజిట్లో ఇలా. ఓకే చూసారు కదండి, ఇలా దీనికి ఏం టైట్ లూజ్ అలా ఏం అవసరం లేదండి. ఇలా ఈ సర్కిల్ ఉంది కదా కింద లైను, ఈ కింద లైన్ వరకు కింద లైన్లో కూడా అలా ఒక 5 బీడ్స్ అయితే అవసరం పడతాయి. అంటే అవి 5 సర్కిల్స్ అయితే ఉన్నాయండి. ఆ 5 సర్కిల్స్కి కూడా మనం ఇలా బీడ్స్ వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఇలా అన్నమాట.
ఓకే, దాన్ని ఒక బీడ్ నుంచి అయితే దారాన్ని తీసుకుంటాను, దాని ఆపోజిట్ బీడ్కి అయితే తీసుకుంటే అయిపోద్దండి. ఇలానే చూసారు కదా, మనకి ఇక్కడ ఇప్పుడు క్లారిటీగా అయితే కనిపిస్తుంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. క్లమ్జీగా ఏం లేదు కదా. చూడండి, ఒక గ్రీన్ బీడ్ని అయితే వేసుకుంటాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ దారం ఉంది, దీని ఆపోజిట్ బీడ్ ఇలా అవుద్ది కదా, దీనికి మనం ఇలా వేసుకుంటే సరిపోద్ది అంతే. చాలా ఈజీ. తెలియనంత వరకు కష్టం, తెలిస్తే ప్రతిదీ ఈజీ అనండి. మీరు కూడా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా, ఇటువైపు. ఓకే, ఇలా మనకి 5 బీడ్స్ కంప్లీట్ అయితే సరిపోద్ది. చూడండి, ఇలా లాస్ట్ బీడ్ అయితే వేస్తున్నానండి నేను. ఓకే, ఇప్పటితో చూసారు కదా, ఇలా కంప్లీట్ అయ్యింది. దీనికైతే మనం మన దగ్గర ఉండే ఈ పెటల్స్ ఉన్నాయి కదండి, వీటిని యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది మనమైతే థర్డ్ పార్ట్లో చూద్దాం. కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ పార్ట్ అయితే 1 డే బిఫోర్ అలా, అంటే డే బై డే అలా పోస్ట్ చేస్తాను కదా, ఒక్కొక్కసారి అయితే వీలు కుదరక లేట్ కూడా అవుద్దండి. ఇప్పుడైతే అస్సలు లేటే చేయను, పక్కా రేపు ఉదయం అయితే నెక్స్ట్ పార్ట్ అయితే సెండ్ చేస్తానన్నమాట, అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.